ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలుంటాయి. ప్రతి ఆటంకం వెనక కొన్ని అవకాశాలుంటాయి. నువ్వు దేన్ని చూస్తావన్నదే ముఖ్యం. మనుషుల్లో ఆవేశం ముందడుగు వేసిన ప్రతిసారి ఆలోచన రెండడుగులు వెనక్కి వేస్తుంది. ఎవరి రుణం ఉంచుకోకూడదు. మొత్తం తిరిగిచ్చేసేయాలి, వడ్డీతో సహా. అది మంచైనా చెడైనా సరే. తన వెనక 10 మంది ఉన్నవారు గొప్పవారు కాదు. 10 మందికి ఉపయోగపడేలా ఒక్క మంచి పనైనా చేసిన వారే గొప్పవారు. అన్నిటినీ తట్టుకోవటమే కాదు, కొన్నిటి నుండి తప్పుకోవటం కూడా నేర్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలరు. సుఖాల్లో పొగిడేవారిని, కష్టాల్లో తిట్టేవారిని ఎప్పుడూ నమ్మకూడదు. కొన్నిసార్లు అర్థం చేసుకోకుండానే మాటలు వదిలేస్తారు. ఒకరోజు అవన్నీ అర్థమైనప్పుడు మీలోనే బాధపడతారు. మాటనైనా మనిషినైనా వదిలేయటం సులువేమో కానీ వెనక్కి తీసుకోవడమే ఎప్పటికీ కష్టం. మీరు చేసే పని ఎంతమంది చూస్తున్నారనేది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడిందనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మీరు కనపడవలసిన అవసరం లేదు, మంచితనం కనపడితే చాలు. ఆలోచన వెనకడుగు వేసినప్పుడు ఆవేశం ముందుకు వస్తుంది. ఆలోచనతో చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది. ఆవేశంతో చేసే పని అనర్థాలను తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏది లభించినా దాన్ని జీర్ణం చేసుకోవటం నేర్చుకోవాలి. ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి, ధనం అరగకపోతే అశాంతి పెరుగుతుంది. తిన్నది అరిగితేనే ఆరోగ్యం. బంగారం విలువ కంసలకి, నూలుపోగు విలువ నేతకారికి, మట్టి విలువ కుమ్మరికి, పొలం విలువ రైతుకి, మనిషి విలువ మనసున్న వారికే తెలుసు. మనసున్న వారే మనుషులు. మనసు విలువ తెలిసినా మనుషులే. మంచివారు సంతోషాన్ని పంచుతారు, చెడ్డవారు అనుభవాన్ని నేర్పుతారు. ఉత్తములు జ్ఞాపకంగా నిలుస్తారు, అధములు గుణపాఠం చెబుతారు. అందుకే జీవితంలో ఏ ఒక్కరిని నిందించకు. గెలిచిన వారికి, ఓడిన వారికి చరిత్రలో ఎన్నో పేజీలు ఉన్నాయి, కానీ వేలెత్తి చూపేవారికి, విమర్శించేవారికి చరిత్రలో ఒక్క పేజీ కూడా ఉండదు. మనిషి మంచివారు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు. ఎదుటివారి గురించి ముందొక మాట వెనుకొక మాట మాట్లాడకుండా ఉంటే చాలు. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకు స్థానం లేదు. బాధ మనసునే కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మౌనంగా ఉండండి. ఉద్రేకపడకూడదు, దానిని తిరిగి ఇయ్యొచ్చు. ఇది మహాభారతం మీకు ఇచ్చే జ్ఞానం. మీరు మౌనంగా ఉంటే అప్పుడు నిన్ను అవమానించిన వ్యక్తి ఇంతవరకు సంపాదించిన పుణ్యమంతా నీకు వస్తుంది. నువ్వు చేసిన పాపం అతనికే పోతుంది. ఒక మూర్ఖుడు మాత్రమే మరొక వ్యక్తిని అవమానిస్తాడు. మీ వెనుక మిమ్మల్ని చెడుగా మాట్లాడే వ్యక్తి జంతువు కంటే హీనమైన వ్యక్తి అని సూచించారు. జీవితంలో మంచి చెడులు రెండూ జరుగుతూ ఉంటాయి. మంచి జరిగినప్పుడు గర్వంతో వెర్రవీగుతూ, చెడు జరిగినప్పుడు మనోవేదతో కుంగిపోతూ ఉండకూడదు. కొందరు చిన్న లాభం కలగగానే ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు. చిన్న నష్టం కలగగానే పాతాళానికి కృంగిపోతారు. అది మంచిది కాదు. మనసు ప్రశాంతంగా ఉంటే ఇంటిలో ప్రశాంతత ఉంటుంది. మనసులో ప్రశాంతత ఉంటే పనిలో ప్రశాంతత ఉంటుంది. మనసును ప్రశాంతత ఉంటే మాటల్లో ప్రశాంతత వినిపిస్తుంది. అన్నిటికీ పూల కారణం మనసే. మనసులో మాలిన్యాన్ని శుభ్రం చేసుకుంటే ప్రతిదీ సామరస్యమే, సానుకూలమే, సాధ్యమే. ఈ లోకంలో సుఖం సంతోషం నేర్పలేని పాఠాలు కష్టాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు విజయం నేర్పలేని పాఠాలు ఓటమి అవమానాలు నేర్పుతాయి. స్నేహం రక్త సంబంధాలు నేర్పలేని ఎన్నో పాఠాలు మోసాలు వంచనలు నేర్పుతాయి. ఆలోచించే విధానం, జ్ఞాపకం ఉంచుకునే శక్తి, మాటల్లో పద్ధతి, విజ్ఞానాన్ని నేర్చుకునే కోరిక, వీటన్నిటినీ నిరంతరం మెరుగుపరుచుకుంటూ నడిచేవారు తాము తలపెట్టిన పనిని అత్యంత సమర్థతతో నిర్వహించగలుగుతారు. పడిపోతానని కూర్చుంటే నడవటం తెలియదు. ఓడిపోతామని ప్రయత్నం మానేస్తే గెలవటం తెలియదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, నీ సంకల్పం నిర్ణయిస్తుంది. డబ్బు లోకాన్ని ఆకర్షిస్తుంది, అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది, మంచి మాట ఎదుటివారిని ఆకర్షిస్తుంది, అంకిత భావంతో చేసే సేవ భగవంతుని ఆకర్షిస్తుంది. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం ఏంటో తెలుస్తుంది, గణితం చదివితే లెక్క తెలుస్తుంది, లోకం చదివితే ఎలా బ్రతకాలో తెలుస్తుంది.
ప్రతి వారికి జీవితం ఏదో ఒక అనుభవం నేర్పుతుంది, కానీ తెలియనట్లు నటిస్తారు. మీ మంచితనమే మీకు మేలు చేస్తుందన్నది పాత ముచ్చట. మీ మంచితనమే మిమ్మల్ని సర్వం కోల్పోయేలా చేస్తుందన్నది కొత్త ముచ్చట. చాలా సందర్భాల్లో మాటలు రానివారే కాదు, మనీ లేని వారు కూడా మౌనంగానే ఉండాల్సి వస్తుంది. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్నే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషం బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఇతరులకు తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు, అలాగే చెప్పుడు మాటలు వినటం కూడా అంతే తప్పు. అబద్ధాలతో అద్దాల మేడలెన్ని కట్టినా అవన్నీ కూలిపోవటానికి ఒక్క నిజం చాలు. కష్టమైన నీతిగా, నిజాయితీగా బ్రతకటం అలవర్చుకోవాలి. మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. నవ్వినా కన్నీళ్లు వస్తాయి, బాధపడినా కన్నీళ్లు వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, బాధ పెట్టిన వారు జీవితాంతం గుర్తుంటారు. తెలిసి వచ్చేది జననం, తెలియకుండా వచ్చేది మరణం. అన్నీ తెలుసుకొని బ్రతకటమే జీవితం. ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే 100 ఏళ్ళు బ్రతికే మీరు చిరునవ్వుతో బ్రతకలేరా? బ్రతికేయాలి. ఉన్నది ఒక్కటే జీవితం. యోధుడు అంటే ప్రతిసారి విజయం సాధించేవారు అని కాదు, ఎల్లప్పుడూ విడవకుండా పోరాటం చేసేవారు. రాలే ఆకు, విసిరే పువ్వు, వెలిగే దీపం అన్నీ ఒకటే చెబుతాయి, ఏదీ శాశ్వతం కాదని. చప్పట్లు కొట్టే చేతుల సంఖ్య పెరిగినప్పుడు మీ భుజాన్ని తట్టిన చేతులను మర్చిపోకూడదు. ఆపదలో ఉన్నప్పుడు నువ్వెవరికో ఒకరికి చెయ్యందిస్తే ఏదో ఒక చెయ్యి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు తిరిగి నీకు అందిస్తుంది. అర్థం చేసుకోవటం ఆపేశాకే అపార్థం చేసుకోవటం మొదలవుతుంది. కోల్పోవటం అలవాటైన వారికి కోలుకోవటం పెద్ద విశేషం. నాకెప్పుడు కష్టాలే కన్నీళ్లే అని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు కన్నీళ్లే మిగులుతాయి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించేయి. నీదనుకున్నది నీ శరీరమే నీతో ఉండదు కదా, అలాంటిది నీ కష్టాలు కన్నీళ్లు ఎలా ఉంటాయి? కనుక దిగులు చెందటం మానుకొని దైవంపై విశ్వాసం పెట్టుకోవాలి. మీరు కనుక అబద్ధం వైపు ఉంటే ఖచ్చితంగా దేవుడు మాత్రం నిజం వైపు ఉండి తీరుతాడు. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండవలసింది ఓర్పు, సహనం మాత్రమే. ఓటమి మంచిదే. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా తట్టుకునే గుండె ధైర్యాన్ని ఇస్తుంది. నేర్చుకుంటే ప్రతి చెడులో ఒక మంచి ఉంటుంది. నీకు కావలసిన దానికోసం వెతకటం కానీ, ఎవరినో ప్రాధేయపడటం కానీ, భగవంతుని అడగటం కానీ చేయకు. నువ్వు వెతుకుతున్నది ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంది. నీకని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరూ కదపలేరు. కనుక ప్రశాంతంగా ఉండు. భగవంతుణ్ణి నమ్ముకో. సమయం వచ్చినప్పుడు అది నీ దగ్గరికే వస్తుంది. గతుకుల్లేని ప్రయాణం కాదు ఎవ్వరిది, పడిలేచే బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరేమో కానీ చేసే కష్టం ఒక్కటే. సాగే దారులు వేరేమో కానీ చేరే తీరం ఒక్కటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.